మళ్ళవా మనలోకి ఒకసారి సబ్స్క్రైబ్ నోట్ చెప్పు. ఏం తెలుసురా సబ్స్క్రైబ్ నోట్ గురించి? దాన్ని చెప్పమంటావు, నువ్వు చెప్పు. నాకెందుకు ఎవరా పోడా, ఇప్పుడు చెప్తా చూడు. పిల్లగాళ్ళు మన మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి, అట్లనే లైక్ షేర్ కామెంట్ చేయర్రి, బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోర్రి. చూసినా అరా పోడా ఎట్లా చెప్పినావు? మన మోజీ మళ్ళవా నీ అవ్వ తగ్గేదేలే. మా అవ్వకి గీత తిరుగుతుంది. పీకండి. ఏమే శకుంతలా, ఛాయ్ అయిందానే మరి? పండగలెత్తే గుర్తుండదు కానీ తెల్లారులెత్తనే ఛాయ్ కావాలి. నా మొగనికి నేను పెట్టుకుంటే ముసలిదానికి ఏమైతుందో బాధ. అవునే, ఇంత చింటిగాడెట్టి వేయండి మరి. ఆడు పొద్దుగాల తిరగబోయిండు. ఇంతమంది మారిన ఆడు మారడే. కుక్కతో ఒక బండగడ చక్కగా అవుతుందా? గంతే ఈడు కూడా. అవు అవ్వా, నీకేమైంది? నా కారా పోయే కాలం దగ్గరకు వచ్చింది. అవును అత్తమ్మ, ఎప్పుడు పోతున్నావు మరి? అంటే నేను ఎప్పుడెప్పుడు పోవాలని చూస్తున్నావు కదా నువ్వు. ఏ ఆపుర్రే మీరు. మా అవ్వ అన్నుడు మంచిగానే ఉంది, నువ్వు అడుగుడు మంచిగానే ఉంది. నీ అవ్వ. మరి కాకపోతే ఏంది, మీ అవ్వదుడు ఎట్లా మాట్లాడుతుంది? ఏ ఆగుర్రే, నువ్వు అంతకే ఉన్నావు, మా అవ్వ అంతకే ఉంది. అవుగానవ్వా, ఇంతకు నీకు ఏమైంది? కాలుగలిన పిల్లకి గట్ల తిరుగుతున్నావు, పగబట్టిన పాము లెక్క గట్ల బుసలు కొడుతున్నావు. అది కాదు రాజశేఖరం, అంటే నీకు కోపం వస్తుంది కానీ నీకేమన్నా ఆదుకున్నారా? ఇలా పెత్రమాస మీ అయ్యకు బియ్యం ఇచ్చుకోవాలి. ఓ గదా సంగతి. సక్కగా చెప్తే అయిపోతుంది కానీ గుడి చుట్టూ తిరిగి గుళ్ళనేసి వచ్చినట్టు తింపి తింపి చెప్తున్నావు కానీ. నీకు గుర్తుంది కావచ్చు అని అనుకున్నా, నాకేం తెలుసురా? గుర్తుకు లేదే అవ్వ నాకు. ఇప్పుడు నేను గుర్తుకు వేసిన కదా మరి. నడుపో అని సామాన్లు పట్టుకురాపో. ఇంతకు ఏమేమి తీసుకురావాలని మరి? నీ పెళ్ళని అడుగురా, అది చెప్తుంది. ఏంది నేనా? నువ్వే, నువ్వు కాకపోతే ఇంకో చెప్తారు. సచిన నా మొగుడు చెప్తా. ఈ ముసలిదానికి పనే శాత కాదు, మాటలతో మాత్రం కోటలు కడుతుంది. ఏందే ఏమో అంటున్నావు? ఏం లేదత్తమ్మ, ఏమేం తెమ్మనాలో అని ఆలోచిస్తాను. మీ ఇద్దరు ముచ్చట ఆపి నాకు చెప్పే మోదాలు. మార్కెట్లోకి పోయి కూరగాయలు, కిరాణా దుకాణంలో పోయి పప్పు, చింతపండు, పెరుగు ప్యాకెట్, 4 కోడిగుడ్లు, మటను, చికెను, స్ప్రైటు, ఇంత మందు పట్టుకొని రాపు. సరే సరే, నేనైతే పోయి తీసుకొస్తా గానీ ఇంకా కావాల్సిన అన్ని తయారయ్యూరు మీరిద్దరు. సరే నేను చేస్తా గాని, నేను తెమ్మని అయితే చెప్పన పట్టుకొని రా. ఆడేడ ముచ్చట మూతులు దాపు. నీకైతే రోజుకు నా కొడుకులు ఒక మాట అనేది ఉండవు కదా, నువ్వు నీకేడ పొద్దు పోదు. వెనకటికి నీయాసంటిదే వాపుని చూసి బలుపు అనుకున్నదట. ఆపేగా మన పంచాయతీ మొదలు పెడితే ఒడిసేది కాదు. నడు పోయా పని పో. ఏదో ఏదో. సరే సరే పోతా గాని చేయక తప్పుతుందా నాకు? ఇగో ఏ శకుంతల, సామాన్ తెచ్చిన తీసుకో. ఇంతకు చింటిగాడు వచ్చిందా మరి? ఇంకా రాలే. సరే సరే. అవురా చింటూ, ఏడున్నావురా? గ్రౌండ్ లో ఉన్నా. ఎవరితోని? ఆ పనికి మళ్ళా గ్యాంగ్ తోటే ఉన్నావు కదా. వాళ్ళతోనే ఉన్నా. ఇవాళ పెత్రమాస, మీ తాతకు మొక్కాలే, ఇంటికి నడుగుతుందిరా. సరేనన్నా, అత్త ఒక 10 నిమిషాలు. దానికి పో. అది తీసుకొని పోయి అన్ని రెడీ అయిపో, తొందర మొక్కుదాం. చేత్తా, నువ్వు కూర్చొని బాగా తిందువు గాని. కోడికి నువ్వు మీద కన్నట్టు దీనికి ఎప్పుడు నా మీదనే కన్నా. నాయ్యో నాయ్యా, నా విచ్చాపాతో, నా విచ్చాపాతి, నువ్వు వెనక నుంచి నన్ను తోలు పట్టించుకుంటలేరయ్యా. నా విచ్చాపాతో, నా విచ్చాపాతి, నీ కోడలు నన్ను ఆడిపోసుకుంటుందయ్యా. విచ్చాపాతో, విచ్చాపాతి, నా విచ్చాపాతో. దీనికి ఏం పుట్టింది గిట్ల ఎడుతుంది? అగో మా నాన్ననేమో మా తాతకు మొక్కడు అన్నాడు, ఈడనేమో ఎడుతుర్రు. అమ్మా ఏమైందే, ఎందుకు ఎడుతుర్రే? మీ నానమ్మనే ఎడుతుందిరా, తాతను తలుచుకుంటా. ఓహో గదా సంగతి. నేను ఇంకా మన ముసలి వీకింది కావచ్చు అనుకున్నా. ఓ పోడా, మెల్లగా విన్నదనుకో నిజంగానే చస్తుంది. ఓ అవ్వా, ఏడు పాపే, ఎవరన్నా వాడకట్టలు చూస్తే నా ఇజ్జత పోతుంది. నేనెందుకు ఆపుతారా? నేను మంది మోహన్ కోసం ఎడుతున్నారా? నా
నా మొగుడు కోసమైనా ఏడిచేది నీ మొల్లారని ఏం ఏడ్చుకొని ఏ ఊకో అత్తమ్మ పాడకొట్టలు చూస్తే ఏమనుకుంటారు ఓ నిన్ను రాసి రంపాల పెట్టినట్టు ఊకో. అవ్వా నువ్వు అన్ని పెట్టి మొక్కుపో. అవురా చింటూ, గింత కూర అయితే మన పొడవది. నీ దోస్తుగాలని వీళ్ళు వాళ్ళు కూడా కొంచెం తినిపోతారు. సరే డాడీ. అరే బాలు చింటాడు ఫోన్ చేస్తుండేంద్రా, అది ఇప్పుడే ఇంటికి పోయింది కదరా, మళ్ళీ ఫోన్ చేస్తుండే ఎందుకంటావు? అరే ఏదైతేంద్రా, ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ పెట్టు. సరేరా. హలో, చెప్పురా. ఎక్కడున్నారా? ఇంకేడుంటానరా, ఈయన అటకాడున్నావు. నువ్వేంద్రా మరి జల్లు పోయినావు ఇంటికి? సరే కానీ మా ఇంటికి రారా, ఇక్కడ పూరీలు బజ్జీలు స్ప్రైట్ థమ్స్అప్ మతగూడాలు కలిసింత కూడా చికెన్ మటన్ అన్నీ అండిరు తినిపోరుతారు అని పెట్టారు. సరే అవునా, ఎన్నడు విలువంది నువ్వు ఇలా పిలుస్తున్నావు అంటే నాకేదో డౌట్ కొడుతుంది రో చింటూ. అవును చింటూ, ఇంతకేం పండుగ మీ ఇంట్లో? పండుగ ఏం లేదురా, మా తాతకు బియ్యం ఇచ్చుకున్నాం బిచ్చపతికి. బియ్యం ఇచ్చుకున్నారా? గనికి రమ్మంటున్నావు ఆరు ఇంటికి? అవునరా, టక్కని రారి, వాళ్ళ కూరలు చల్లబడతాయి, తొందర రారి. సరే మరి నేను ఉంటానా? అవురా చింటిగా రమ్మంటే ఏం ఆలోచిస్తున్నావురా? అరే ఆడు పిలిచింది పెళ్లికో పేరెంట్ అనుకో కాదురా, అలా తాతకు బియ్యం ఇచ్చుకుంటున్నారా, కూడా అవసరం? ఏదైతేంద్రా, తినడానికి పెళ్ళి అయితే ఏం తినాలైతుంది, మన కడుపు నిండుతాయి. అరే అద్రబాలు చెప్పేది ఏంట్రా, ఆయన తల తాత దయమై పట్టిన అనుకో, లేని తలకైనా నొప్పి అవసరం ఆరా పోడు. ఇంకా నువ్వు ఇటువంటి ఎట్లా ఆలోచిస్తావురా? మనం చింటిగా నిండుకుందాం పన్నాడు. నీ ఇష్టం పోదాం, కానీ ఏమైనా అయితే మాత్రం నాకైతే సంబంధం లేదురా బాలు. ఏం కాదురా నాడు. ఏమైనా చింటూ, చికెన్ పూరీలు అన్నావు, ఏడున్నాయిరా? తేపో తిందాం. పోరోడు చికెన్ అనగానే కడుపు చేతిలో పట్టుకొని వచ్చిండు. ఏమే ముసల్దానా, నీ దినాలకు భూమి ఎప్పుడు పెడుతున్నావే? నీకేం పుట్టిందిరా పోడా గంత మాట అంటివి? ఏమైనా నీ ఇంత తిని నాకు పెడుతున్నావా? నీ మొల్లారని చెప్ప నీ తల పండుగలుగా ఇంత తినిపో పెట్టింది. నీతో వాళ్ళు ఉంటారు. అవునా చింటూ, తేపోరా వాణ్ణేడు, మేము తిని పోవాలి, నాకు చాలా పనులున్నాయి బయట మొదలే. అబ్బో ఈయనకాంక పను, ఈడో పెద్ద ప్రధానమంత్రి పురులు వాడు కుక్క లెక్క తిరుగుతాడు, కూలిపోయిన కుక్క లెక్క కూరి మీద ఈయనకి పనాట. ఓ ముసల్దానా ఆగు, అలా తినని, అలా పిలిచింది తినడానికి, ఇంత రామాయణం పెట్టుకొని కాదు. బా చింటూ, థ్యాంక్స్ రా, కడుపు అయితే నింపిన మంచిగా. ఇంకేంది పొట్టవాళ్ళకి తిన్నావు, ఇక అరగదాకా తిరుగుపో. అరే చింటూ, అరే నువ్వు ఆగే, ఎందుకెళ్ళని కాల్స్కా తింటున్నావు? ఈయనకేమైంది? ఇప్పుడే మంచిగా తినివాయే కదా. హలో బాలు, ఏమైందిరా? ఏమైంది ఏంద్రా, మీ ఇంట్లో తిన్నప్పటి నుంచి నాకు కడుపు నొప్పి లేస్తుంది, దొడ్డికి పెడుతుంది, నా బాధ ఓనికి చెప్పుకోవాలరా చింటూ. అవునా? అరే మేము ముసల్దాన్ని అడుగురా, తినేటప్పుడు ఏమైనా కలిపిందేమో, అంత అవస్థ అవుతుందిరా. అవునా? సరేరా, నేను కనుక్కుంటా. అరే 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 స్పీకర్ పెట్టరా, నేను కూడా వింటా. పెడుతున్నా. నానమ్మా, ఓ నానమ్మా, ఏడున్నావే? ఇట్రా నీ అవ్వ, నువ్వు ఇట్రా. ఏంద్రా కూడా ఏం పిడుగులు పడ్డట్టు పిలిచివి? అవునే నానమ్మ, కూరలకి ఇట్లా ఏమైనా కలిపినావా? ఆ బాలుగడ మన ఇంత తినిపోయినప్పటి నుంచి ఆయనకు ఒకటే తోటి కెడుతుందట. నేనేం కలుపుతారా? నేనేం కలపలే. మీరు మంచిగా ఉన్నారు, పెడితే మంచి పొట్టాలుగా తిన్నారు, నన్ను బదనం చేస్తారేవరా? మరి నువ్వేం కలపనప్పుడు ఆయనకి అట్లా ఎందుకు అవుతుందే మరి? ఆనికా
అట్లా ఎందుకు అవుతుందంటే అరే మీ ముసల్లాకి సస్పెన్స్ లో పెట్టకండ్రా నా పానలు అవుతున్నాయి రీడా. చెప్పే నానమ్మ చెప్పే. చెబుతా యూరి. మనం ప్రతిసారి బియ్యం ఇచ్చుకున్నప్పుడు మీ తాత దయ్యమై ఓలకన్నా కొల కొడతాడు. ఈసారి మీ సోపతి అని వచ్చింది అంతే. ఏంది ఈ ముసలోడు పట్టిండా? ఫస్ట్ సాగడి ఎప్పుడు పిన్న అయిపో. అబ్బా నువ్వు మళ్ళా వస్తుందిరా.